హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఇవాల్టి స్పెషల్ బూందీ లడ్డు. సంక్రాంతి స్పెషల్గా పర్ఫెక్ట్ బూందీ లడ్డుని ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. బూందీ లడ్డు కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్పుల శనగపిండిని స్ట్రైనర్ సహాయంతో పూర్తిగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకొని గనుక పిండిని కలుపుకుంటే ఉండలు కట్టకుండా సాఫ్ట్గా పిండి ప్రిపేర్ అవుతుంది. జల్లించుకున్న పిండిలో ఒకేసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెంగా నీటిని పోసుకుంటూ సాఫ్ట్ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడైనా బూందీ లడ్డు చేయాలంటే కనుక మంచి క్వాలిటీ శనగపిండి వాడడానికి ట్రై చేయండి. నీరు కూడా మనం తీసుకున్న శనగపిండిని బట్టి నీరు అనేది సరిపోతుంది. నీటిని పోసుకుంటూ దోశ బ్యాటర్ లాగా కలుపుకుంటే పిండి అనేది రెడీ అవుతుంది. స్టవ్ మీద వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ ఎంత పోయాలంటే 2 కప్పుల శనగపిండి తీసుకున్నాం కదా, దానికి ఖచ్చితంగా 1 లీటర్ ఆయిల్ అయితే సరిపోతుంది. అది కూడా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటే ఎటువంటి ఫ్లేవర్ ఉన్న ఆయిల్స్ తీసుకోవద్దు. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కింది లేదో ఒకసారి చూసుకోవాలి అంటే కనుక 1 డ్రాప్ శనగపిండిని వేయండి. శనగపిండి వేసి పైకి తేలిందంటే పర్ఫెక్ట్గా ఆయిల్ హీట్ ఎక్కినట్టే. వెంటనే బూందీ గరిటె సహాయంతో మనం ప్రిపేర్ చేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని 2 గరిటెలు వేసి ఫాస్ట్గా దోశ ఎలా అయితే వేస్తామో అలాగా బాగా తిప్పుకోవాలి. వెంటనే ముత్యాల లాంటి బూందీ అయితే రెడీ అవుతుంది. ఆయిల్కి బూందీ గరిటెకి మధ్య గ్యాప్ అనేది తక్కువగా చూసుకోవాలి. ఎక్కువ ఉన్నట్లయితే బూందీకి తోకలు వస్తాయి. ఇలాగే చేతితో కానీ గరిటెతో కానీ దనాదన్ వేసుకున్నామంటే ఈజీగా బూందీ అనేది రెడీ అవుతుంది. బూందీ గంటలోని పిండి అయిపోగానే వెంటనే గరిటెనైతే తీసేసేయాలి. తీసిన తరువాత వెంటనే ఫ్రై అవుతున్న బూందీని వెంటనే తీసేయాలి. అప్పుడే పర్ఫెక్ట్ బూందీ అనేది రెడీ అవుతుంది. అందులోనూ ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదు. రంగు అయితే అసలు మారకూడదండి బూందీ. అలానే పచ్చిగా కూడా ఉండకూడదు. కరకరలాడిందంటే బూందీ పాడైనట్టే. కరకరలాడకుండా తీసుకుని ఓ బౌల్లో సపరేట్గా పక్కన రెడీగా పెట్టుకోండి. మనం మిక్స్ చేసిన మిశ్రమాన్ని కూడా మొత్తం బూందీలాగా వేసుకొని ఒక గిన్నెలో పక్కన ఉంచుకోండి. అదే ఆయిల్లో ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులు, కిస్మిస్ పలుకులు కూడా వేసేసి వీటిని దోరగా వేస్తే చాలండి. మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ రానవసరం లేదు, అలాగని కరకరలాడుతూ రానవసరం లేదు. కొంచెంగా వేయించుకుంటే చాలు, లడ్డూకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. వేయించుకొని వీటిని కూడా పక్కన రెడీగా పెట్టుకోండి. ఒక బౌల్లో 1 స్పూన్ పంచదార వేసి ఒక 5 యాలకులు వేసి మిక్సీ పట్టుకున్నామంటే మనం పాకంలో వేసుకోవడానికి యాలకుల పొడి రెడీ అయినట్టే. పాకాన్ని అయితే పట్టుకుందాం. బూందీ కోసం ఏ కప్పుతో శనగపిండిని తీసుకున్నామో ఆ కప్పుతో పంచదార వేసి 2.5 కప్పుల నీరైతే పోసుకోవాలి. ఇదైతే పర్ఫెక్ట్ కొలత అండి. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. పంచదార హై ఫ్లేమ్లో పెట్టి స్పూన్తో ఒకసారి కలపాలి, లేదంటే అడుగున గడ్డగడుతుంది. పంచదార బాగా కలుపుకోవాలి. ఒక తీగ పాకం వచ్చేంత వరకు ఉంటే చాలండి. మరీ ముదురు పాకం రాకూడదు. ఈ పాకంలోనే ఉంది అసలైన లడ్డూకి పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది. కాబట్టి పాకాన్ని నీట్గా చూసుకొని ఒక తీగ పాకం వచ్చిన తర్వాత నేనైతే చిటికెడు కుంకుమ పువ్వును వేస్తున్నాను. ఫ్లేవర్ అయితే అద్దిరిపోతుంది. మనం మిక్స్ పట్టుకున్నాం కదా షుగర్ పౌడర్, ఇలాచీ పౌడర్, అది కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిటికెడు పచ్చకర్పూరాన్ని వేస్తున్నాను. లడ్డు అంటే ఖచ్చితంగా పచ్చకర్పూరం ఉండాలి కదా, అది కూడా వేసి వీటన్నిటిని కలిపి స్టవ్ కట్టేసి దించేయండి. వేడివేడి పాకంలో ప్రిపేర్ చేసుకున్న బూందీని వేసేసి బాగా మిక్స్ చేయండి. బూందీ పాకాన్ని పీల్చుకొని లడ్డు చుట్టడానికి టెక్స్చర్ వచ్చేలాగా మొత్తాన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ వేడిగా ఉన్నప్పుడు ఈ పాకంలో ఇది వేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు 1 స్పూన్ నెయ్యిని వేసి మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ ఉంది కదా, వాటిని కూడా వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. గోరువెచ్చగా ఉంది కదా, గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డూని దానాదాన్ని చుట్టేయండి. అంతే, పర్ఫెక్ట్ లడ్డు. గోరువెచ్చటి పాకంలో బూందీ వేసి జీడిపప్పులు మిక్స్ చేసి కావలసిన సైజులో లడ్డూని చుట్టుకోవడమే. ఇన్ కేసు ఒకవేళ పాకం ఆరిపోయింది అనుకుంటే కనుక పొయ్యి మీద పెట్టి కొంచెం మంటను తగిలిస్తే మళ్ళీ లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా పాకం అనేది రెడీ అవుతుంది. లడ్డూని కావలసిన సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూశారు కదా లడ్డు ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ అయిందో. ఈ లడ్డు తయారీలో నేనైతే ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా యూజ్ చేయలేదండి. చూశారు కదా మరి
ఎన్ని కిలోల లడ్డూలైనా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈజీగా చేసేయచ్చు. మరి ఈ పండుగకి మీరైతే ఈ లడ్డూని ప్రిపేర్ చేస్తారా? ఈ లడ్డు గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.